శుభాభినందనలు తెలియజేస్తుంది. వారిని కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు జనగాం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల యొక్క ఆత్మీయ అభినందన సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జనగాం ఎమ్మెల్యే అన్న పల్ల రాజేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా మన ఆశా జ్యోతి రేపు భవిష్యత్తుకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని నంబర్ 1 అభివృద్ధిగా తీసుకెళ్లబోతున్న మన నాయకుడు, మన ఆత్మీయుడు, మా అన్న మనందరి అన్న, మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, అదేవిధంగా మాజీ మంత్రి, మన పాలకుర్తి ఎక్స్ఎమ్మెల్యే, మన మాజీ మంత్రి అందరూ దయన్న అని ముద్దుగా పిలుచుకునే మన దయాకర్ రావు గారికి, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే, మా మొదటి డిప్యూటీ సీఎం రాజయ్య గారికి, అదేవిధంగా జనగాం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారికి, అదేవిధంగా వరంగల్ ఎక్స్ ఎమ్మెల్యే నరేందర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మాజీ జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, మండల అధ్యక్షులకు, ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మీకు పోయిన నెల డిసెంబర్లో మీ అందరికి గుర్తు ఉండుంటది, కేటీఆర్ గారిని పల్లారాజేశ్వర రెడ్డి గారికి ప్రత్యేకంగా ఆహ్వానించి మన పార్టీ ఆఫీసులో ఆ రోజు సన్నాహ కార్యక్రమానికి ఇస్తే, కేటీఆర్ గారు ఆ రోజు మీరందరూ సర్పంచ్లు హైయెస్ట్ మెజార్టీ కలిసి నాకు బహుమతికి ఇవ్వాలంటే పల్లారాజేశ్వర రెడ్డి గారు, దయాకర్ రావు గారు, రాజయ్య గారు ముగ్గురు జనగాం జిల్లాలో అత్యధిక సర్పంచ్లను గెలిపించి ఈ రోజు కేసీఆర్ కు బహుమతిచ్చారు. కొందరు కొంచెం కాంగ్రెస్ బాడకోగాళ్ళు సోషల్ మీడియాలలో ఏం మాట్లాడుతున్నారు, కేటీఆర్ది ఐరన్ లెగ్ అంటున్నారు. నా కొడుకులారా చూడండి సర్పంచ్లు ఎట్లా గెలిపించిండో, ఇది గోల్డెన్ లెగ్, ఐరన్ లెగ్. ఇప్పుడు చెప్పండి రా నా కొడుకులారా, మేము ఇన్ని రోజులు ఏమి మాటలు అనకుండా మంచిగా మాట్లాడుతున్నాం. మీరు కేసీఆర్ గారిని తిరుగుతున్నారు కాబట్టి, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని మీరు ఎన్ని మాటలు అంటుంటే ఇన్ని రోజులు భరించినాం. ఇక ఎవరము భరించే పరిస్థితిలో లేము. కేటీఆర్ గారు ఒక రోజు చెప్పారు, మీరు మాట